వెల్కమ్ బ్యాక్ టు అమ్మాముడు వ్లాగ్స్. మా వికాసినికి రేపు బర్త్డే అనమాట. సర్ప్రైజ్గా తన కోసం న్యూయార్క్ వెళ్తున్నాము. సో మా ఆయన తోలుడికి చూద్దాం ముందు వెళ్తామా లేట్ వెళ్తామా అని. పెద్ద మాట అన్నాడు సార్. నేను ఈ డ్రైవ్ లో బయట తినకూడదు అనుకున్నాను. మాకు నమ్మకం లేదు ఏం అనుకో. ఓ షూట్, సిగ్గుందారా నీకా? ఈరోజు మనం చూడబోయేది మేము అంటే నేను, మా హస్బెండ్, మా వికాసినికి రేపు బర్త్డే అనమాట. సో సర్ప్రైజ్గా తన కోసం న్యూయార్క్ వెళ్తున్నాము. సో మా చిన్నది రాలేదు. సో నేను మా హస్బెండ్ మాత్రం వెళ్తున్నాము. సో వీఆర్ గోయింగ్ టు డ్రైవ్. ఐ నో ఇట్స్ 10-hour drive, బట్ our plan is tonight midnight. Of course మన ఇండియన్స్ అందరికీ ఉన్న అలవాటు midnight వెళ్ళి కేక్ కట్ చేయాలనేది. సో midnight వెళ్ళి కేక్ కట్ చేసి రేపు వచ్చేద్దాం అనుకుంటున్నాము. సో లెట్స్ సీ డిపెండింగ్ ఆన్ హర్ స్కెడ్యూల్. సో మా కూతురుకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాం. కాకపోతే దానికి షాక్ ఇస్తానా సర్ప్రైజ్ ఇస్తానా అనేది ఈ వ్లాగ్లో మీరు వెయిట్ చేసి చూడండి. పదండి. సో ఎస్, స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1-2 hours అవుతుంది. సో ఎన్ని చెప్పాం మొత్తం? 9 hours 20 minutes. సో మాకైతే ఇప్పుడు ETA 6:10 చూపిస్తుంది. సో మా ఆయన తోలుడికి చూద్దాం ముందు వెళ్తామా లేట్ వెళ్తామా అని. సో మీరు అడగచ్చు, నాకు ఇస్తావా బండి? ఇవ్వరు. నేను యాక్చువల్లీ తోలుతాను, టెస్లా అయితే తోలుతాను. ఈ పెద్ద బండి అయితే నేను తోలలేను. టెస్లా కానీ మా ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు లాంగ్ డ్రైవ్లో తీసుకెళ్ళటానికి. బట్ నేను టెస్లా తప్ప హైవేలో ఇంక ఏది తోలలేను. బట్ బిఫోర్ దట్ ఐ వాంట్ టెల్ యూ, మేము ఎందుకు ఈసారి ఎక్కువకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నామంటే, లైక్ దిస్ ఇస్ అవర్ 19th birthday. సో 18 years of course we have always been with her. So this is the first birthday that మేము ఉండట్లేదు. సో ఐ థాట్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ కదా, కొంచెం హోమ్ సిక్ అట్లా కూడా ఉంది. సో వీ థాట్ వీల్ గో అండ్ సర్ప్రైజ్ హర్. సో అందుకని వెళ్తున్నాం. బట్ అఫ్ కోర్స్ విక్కు ఎవ్రీ ఇయర్ మేము రాము. అఫ్ కోర్స్ ఐ డోంట్ ఈవెన్ థింక్ షీ విల్ ఎక్స్పెక్ట్ అస్. సో అందుకని సర్ప్రైజ్ కానీ వెళ్తున్నాము. సో నేను వికాస్ని రూమ్మేట్ అండ్ తన ఇంకొక డామ్ మేట్తో నేను ఐఎమ్ ఇన్ టచ్. సో వాళ్ళు దే గోయింగ్ టు చెక్ ఇన్, లైక్ ఆ డామ్కి వెళ్ళాలంటే లోపలికి you have to sign. So the friends are going to help me. So let's see. సో ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్కి ఆగుతున్నాము. సో నువ్వు ఎక్కడ సామ్ బ్రేక్ఫాస్ట్ ఏంది? ఇది ఊరు? నేను ఇంకా ఒహాయోలోనే కదా ఉన్నాం. సరే, ఒహాయోలోనే ఉన్నాము. సో బ్రేక్ఫాస్ట్కి ఆగాము. సో శ్రీనివాస్ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తెచ్చుకోవడానికి వెళ్ళారు. సో మీరెందుకు వెళ్ళలేదు అక్క అని మీరు అడగచ్చు. నేను ఈ డ్రైవ్లో బయట తినకూడదు అనుకున్నాను. మాకు నమ్మకం లేదు ఏం అనుకో. అనుకుంటున్నా, బట్ నాకు తెలీదు. నేను నమ్మలేను నన్ను నేనే. ఇది రియలైజేషన్. సో యూజువలీ నేను డ్రైవ్లో వెళ్తే మీరు చూస్తుంటారు ఇంతకుముందు వ్లాగ్లో కూడా, చిప్స్, మిక్చర్, బిస్కెట్లు అని చాలా తెచ్చుకుంటాను. ఈసారి కొంచెం హెల్తీగా ఉందామని ఈ మధ్య అనుకుంటున్నాను. కాబట్టి నేను ఏమేమి తెచ్చుకున్నానో మీకు చూపిస్తాను. సో నేను బ్రేక్ఫాస్ట్కి I got this ragi java, ragi buttermilk, overnight fermented ragi javalo ఆనియన్స్, జింజర్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసి మంచిగా చిల్ చేసి తీసుకొచ్చుకున్నాను. మీరు కొత్తగా కనపడుతున్నారు, మీరు మారారు. అండ్ ఆరెంజెస్, ఇవన్నీ నా డ్రైవ్లో తినడానికి. అండ్ ఐ గాట్ కుకుంబర్స్ అండ్ లెమన్ ఎందుకని మీరు అడగచ్చు. కుకుంబర్కి కాదు, ఐ గాట్ దిస్ కంకి. ఇదోండి మంచిగా కంకి కాల్చుకొని తీసుకొచ్చాను. సో దానికి లెమన్, ఉప్పు, కారం. లెమన్, ఇది ఉప్పు, కారం, ఇది కూడా తెచ్చుకున్నాను. ఇంటెలిజెంట్ ఫెలో. దీంతో పాటు మంచిగా ఫ్రెష్ జాంకాయ ఉప్పు కారం వేసుకొని తింటాను. 10 గంటలకి ఎక్కువే, 10 hours ట్రావెల్కి ఇంత హెల్దీగా ఉండటం కష్టం కాబట్టి కొంచెంగా నా కోసం పెరుగన్నం విత్ గార్లిక్ పికల్ తెచ్చుకున్నాను. చూద్దాం. నేను మామూలుగా చాలా జంక్ తింటాను, ఎస్పెషలీ డ్రైవ్ అప్పుడు నాకు జంక్ తింటూనే ఉండాలి. కానీ మధ్య మరీ బరువు ఎక్కువైపోయి రోగాలు ఎక్కువైపోతున్నాయి. సో ఐమ్ ట్రయింగ్ టు స్టే హెల్దీ.
సో చూద్దాం ఈ జర్నీలో నిజంగా నేను తెచ్చుకుని తింటానా, ఈ కాకుండా ఏమన్నా బయట కొనుక్కొని తింటానా అనేది వెయిట్ చేసి చూడాలి. ఇంకోటి చూపించడం మర్చిపోయాను, ఇంపార్టెంట్ వన్ టీ. సో ప్రతి డ్రైవ్లో ఈ టీ లేకపోతే మాకు అస్సలు నడవదనమాట. సో టీకి కప్స్ కూడా యాక్చువల్లీ నేను స్టీల్ కప్స్ పెట్టాను. నువ్వు ఈ కప్ తెచ్చుకున్నావా? కార్లో తెచ్చుకో. ఏమే. సో మా ఆయనకి ఇప్పుడు టీ తర్వాత రావట్లేదు. సో నేను ఇలాంటి కండక్టర్ పనులు బాగా చేస్తా. కండక్టర్ కాదు, క్లీనర్ పనులు. సో మా ఆయన ఎప్పుడు డ్రైవరు, నేను క్లీనరు. మనకి డ్రైవింగ్ ఇట్లా పక్కన కూర్చొని టీలు అందించటాలు. ఇదిగో హస్బెండ్ కి ఇట్లా పనన్నా చేస్తున్నావు, అట్లీస్ట్ అదన్నా తృప్తి. సో టీలు, ఎంటర్టైన్మెంట్, క్లీనర్, లైక్ పాటలు పెట్టడం, కథలు చెప్పటం. కానీ మా ఆయన దగ్గర చెప్పాయి కదా, అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి ట్రిప్లోనూ నేను చెప్పిన కథలు మళ్ళీ మళ్ళీ అదే చెప్తాను. అది ఫస్ట్ టైం విన్నట్టే వింటాడు. ఎందుకంటే ఎప్పుడు ఏది పెద్ద మైండ్కి ఎక్కించుకోడు, మర్చిపోతాడు. కాబట్టి నా చిన్నప్పుడు స్టోరీలన్నీ ఎత్తుతాను మళ్ళీ ఫస్ట్ టైం వినేదట్టే వింటాడు. సో అలా టైం పాస్ అయిపోతుంది, నాకు టైం పాస్, నీకు టైం పాస్ అయిపోతుంది. సో ఎస్టీ వేడిగానే ఉందా? కావాలా? నాకు ఈ ఫ్లాస్క్ యాక్చువల్లీ మన ఇండియా నుంచి తెచ్చిన, చాలా బాగుంది. సో ఇక్కడ వెయిటింగ్ టైంలో డ్రైవ్లో నెయిల్ పాలిష్ వేసేసుకుందాం అనుకుంటున్నాను. ఇది నా నెయిల్ పాలిష్ ఇన్ దిస్ కలర్. ఎలా ఉంది? ఇండియాలో డ్రైవ్ చేస్తున్నప్పుడు బయట కంకి కొనుక్కొని తిన్న ఫీల్ ఉందా? చూడు, హెల్దీ ఫుడ్స్ కూడా తినాలి. అందుకే కార్న్ హెల్దీ అని అడగొద్దు, హెల్దీయే. ఒకసారి ఫస్ట్ టైం నా లైఫ్ లో ఇంత హెల్దీ ఫుడ్ డ్రైవ్ లో తెచ్చి అది నాతో తినిపిస్తున్నావు చూడు. వెరీ గుడ్. యాక్సిడెంట్ ఓ మై గాడ్. ఓ ట్రక్ యాక్సిడెంట్. లుక్ ఎట్ ద ట్రక్, పేలిపోయింది అది. 9 hours విత్ ట్రాఫిక్, ఆల్మోస్ట్ 10 hours ట్రావెల్తో వచ్చేసాం. ఏంటి మీ పాప కాలేజ్కి వెళ్ళలేదని అడగొద్దు, మీ అందరికీ తెలుసు. హాయ్ మధు. మధు ఇంటికి వచ్చేసాము. సో ఇప్పుడు టైం ఎంత? ఈవినింగ్ 6:30. సో మార్నింగ్ నుంచి ఐ వాజ్ రియలీ గుడ్ విత్ మై డయట్. ఎందుకు అని అడగచ్చు మీరు. మారిపోయావు అక్క ఒళ్ళు తగ్గటానికి? దానికి కాదు, మధు ఇంటికి వస్తున్నా కాబట్టి నేను చెప్పాను. మధు ఓన్లీ 2 items. లాస్ట్ టైం చూసారంటే బ్లాగ్లో 45 items. నాకు చాలా బాధేసింది, అది సగం కూడా తినలేకపోయాను. అందుకని 2 items చేయమని అడిగాను. ఖచ్చితంగా కూడా తక్కువ చేస్తున్నాడు. బట్ లెట్స్ గో అండ్ సీ వాట్ హీ డిడ్ ఫర్ us. ఇదేంద్రా పొయ్యి మీద అన్నం వంచుతావా నువ్వు? షుగర్ లెవెల్స్, షుగర్ ఏదైనా తగ్గుతుంది అని చెప్పేసి. ఓ మై గాడ్, రైస్ కుక్కర్ పెట్టవా? రైస్ కుక్కర్ పెట్టిన మరీ ఓవర్. సరే ఎక్కడ ఉంది? ఓకే, టైం టేబుల్కి వెళ్దామా? లైట్స్ వేస్తావా? ఓకే. ఓ 2. ఓ మధు ఏందిరా? ఓ షూట్ 2. సిగ్గుందారా నీకా? ఓ ఇది 2 అంటే నాకు చేసుకున్నా. మొహం నాకు చేసుకుని ఎందుకురా? సీరియస్గా మధు చాలా అనీజీ ఉందిరా. ప్రతిసారి ఇలా చెప్పి చెప్పి సిగ్గు లేకుండా ప్రతిసారి వచ్చి తింటున్నా. సరే చూపించు, ఇక్కడ చూడు. ఇదిగో ఇక్కడ చూడు ఎన్ని ఐటమ్. నిజం మధు చాలా అనీజీ. నేను అందుకే నేను చాలా ఇంకా నీకు చెప్పాము మధు. ఏ ఆపు సోది వద్దని చెప్పి ఫస్ట్ ఐటమ్ చూపి ఏంటేంటో. సాంబారా? తిట్టడం వేరు. ఇదే ఓ వా ఎగ్. వాట్ ఇస్ ఇట్? సిగ్గు లేకుండా. ఇది యాక్చువల్లీ మేము అడిగింది ఓన్లీ సాంబార్, చికెన్ ఫ్రై. ఇంకా అదే చేసింది. ఇవన్నీ అది లక్ష్మికి బాగలేదు. సో ఇప్పుడు ఎందుకు పెట్టినావు మాకు? చేపల పులుసు. ఇది రైస్ చూపించినాం. నెక్స్ట్ రసం ఇదిగో. రసం ఇస్ మై ఫేవరెట్. ఓ ఎస్, థ్యాంక్ యూ మధు. నెక్స్ట్ నాకెందుకు అట్లా మైండ్ లో స్టక్ అయింది రసం రాదని. ఇది బీన్సా? అలసందులు ఏంటి? అలసందులు. ఓ అదే అలసందులు. ఓకే. నెక్స్ట్ చిక్కుడుకాయ. చెప్పు. నెక్స్ట్ ఇది బెండకాయ మసాలా. స్టఫ్డ్ బెండకాయ. నెక్స్ట్ దొండకాయ పచ్చడా. ఇది దొండకాయ అన్నది. ఇది పూల్ మక్కన.
నాకు చేసుకుంటా నీకు అంటే మేము తినకూడదా నెక్స్ట్ ప్రోటీన్ మై ఫేవరెట్ పూండు కొడంబ పూండు కొడంబ అంటే గార్లిక్తో పులుసు బాగుంటుంది ఇది బెల్ల పాయసం బె- స్వీట్ ఏం లేదన్నాను కదా ఏమన్నా పెళ్ళి మేమన్నా అర్లేనికి వచ్చిన పెళ్ళి కొత్తల్లో ప్రతిసారి స్వీట్ నాకు చాలా అసహ్యంగా ఉంది ఇప్పుడు చూడు అస్సలు నేను మొత్తం తినేస్తాను థ్యాంక్స్ మధు కానీ టూ మెనీ ఐటమ్స్ బట్ లెట్స్ ఎంజాయ్ వేడి వేడి అన్నం చేపల కూర ఎలా ఉంది సార్ 8 గంటలు తినకుండా వచ్చి 9 గంటలు నిజం తినడానికి దానికి నిజం. మళ్ళీ భలే ఉంది ఇంట్లో అన్నం పెట్టవద్దు చెయ్యవద్దు కడుగు ఇది కూడా కడుగు వాడింట్లో తిన్నందుకు అంట్లు మొత్తం నేనే కడగాల ప్రతిసారి ఇంతే అవును ఫ్రెండ్స్ సామాన్లు కడిగేదానికి ఆ ఇంట్లో అయినా సామాన్లే కడుగుతుంది ఎవరికి వచ్చినా సామాన్లే కడుగుతుంది ఏం పని చేయదు కాబట్టి నాకు వచ్చిన ఒక్క పని అంట్లు కడగటం కాబట్టి అదే నాకు ఇస్తారు కాకపోతే గెస్ట్లని ఇట్లా ట్రీట్ చేయకూడదండి ఇంత బ్యాడ్ గా ఎందుకంటే నువ్వు ఎవరు గెస్ట్ ఇక్కడ నేనే గెస్ట్ తో ఎవరైనా అంట్లు కడిగిస్తారా మేము కడిగిస్తాం సో ఇంకెవరైనా మీ ఇంటికి వస్తే ప్లీజ్ ఇలా ఇంకేం పని చేస్తారు చెప్పండి గెస్ట్లు ఎవరేం పని చేయరు సో మీ ఇంటికి గెస్ట్లు వస్తే ఇదిగో వీడు ఇన్సల్ట్ చేసినట్టు మీరు ఇన్సల్ట్ చెయ్యరు నాకు సిగ్గుంటే మళ్ళీ కూడా వస్తా సో ఎస్ న్యూ జెర్సీ నుంచి బయలుదేరుతున్నాం టైం ఎంత 10:40 అండ్ ఆ కేక్ దిస్ ఇస్ ద బన్ కేక్ రెడ్ వెల్వెట్ బన్ కేక్ తనకి ఇష్టం అని ఇది మధు పాప మా కోసం వెళ్ళి తీసుకొచ్చాడు నేను ఈ కేక్ ఇప్పుడు దాకా తినింది లేదు వాడు న్యూ జెర్సీలో ఉంటాడు కానీ అసలు ఈ కేక్ గురించి వాడికి తెలియదు అంటే వాడు వచ్చి గులాబ్ జామ్ కేక్ తీద్దామా రస్మలై కేక్ తీద్దామా అవన్నీ అనండి అన్న అవన్నీ మా పిల్లలకి నచ్చదురా ఈ తొక్కలో బండ్ కేక్ యాక్చువల్లీ నాకు అస్సలు నచ్చదు బట్ యూ నో వాట్ వికాస్ని లైక్స్ ఇట్ అండ్ షీ లైక్స్ దిస్ రెడ్ వెల్వెట్ కేక్ పాప అందుకని ఫస్ట్ టైం అంగట్లో అడుగు పెట్టి కొన్నాడు సో ఇక్కడ నుంచి ఒక 45 minutes అవుతుంది వాళ్ళ కాలేజ్కి సో న్యూ జెర్సీ టు న్యూయార్క్ సో వీ జస్ట్ స్టార్టెడ్ నౌ సో లెట్స్ గో న్యూయార్క్ ఇలా నైట్ టైమే ఒక అందం నాకు ఇది చూస్తే పాట ఏం గుర్తుకొస్తుందంటే న్యూయార్క్ నగరం నేరం ఇంకా వెళ్ళాలి తెలుస్తుంది బట్ నాకు న్యూయార్క్ నైట్లో చూస్తేనే బ్యూటిఫుల్ సో తాన్యా ఇస్ హియర్ థ్యాంక్స్ ఫర్ సైనింగ్ us in తాన్యా థ్యాంక్ యూ I hate that, yeah. Here, Riku friends. Hi, Samita. Hi. Thank you so much. These girls help me so much, you know. Devu. Thank you, Devu. So, this is the gift from Devu. Okay, I'm all accept first. Devu's gift to Vikram. No, you're good. Oh, I'm so excited. This is gonna be so cute. She's closing her eyes and opening it. She doesn't know what it is. No, but I want to see it. Oh. కాల్ పెట్టింది చూడు I guess. దేవుడు చూసావా Aww. It's so nice. Thank you, Ty. Ty. What's your name? Ty. We watch NFL games. Okay, I'll name it Bad Bunny. దేవుడు Own your own thing. I don't want cake right now. Well, if I can upstairs in the house. Yeah, happy birthday. Finally, birthday. Finally, it's my actual Every single day we celebrated her birthday. Let's put it like that. Yeah, just that was. I've had this bun cake every single year for my birthday since 4 I know. One, Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Vicky. Happy birthday to you. Uncle. Let me think in jail like that, bro. Actually, you guys should go to his uncle's house. He's a very good cook. He makes nice Indian chicken. He is like, oh my god. You know, one time he made like 45 dishes for me. 45? Yeah, 45. I'm not joking. Hello. They reacted more than I Yeah, more than Viku, the friends are surprised. See? That's awesome. Sylvia, what did you learn? I learned Nenu Telugu Matlada, and I also learned Naku Viku
Chalam ishtam. Good job, Celia. Anika Romba pasande. Good job with Telugu and Tamil. 我们可以一起派对吗？哪里？Hare Krishna temple. Hare Krishna. Wait. Yes, అయిపోయింది నైట్ వికాస్ నీకు సర్ప్రైజ్ ఇస్తాం అనుకున్నాము యాజ్ యూజువల్ మాకే షాక్ ఇచ్చింది సో డౌట్ వచ్చేసింది సో ఎనీవే తను యాజ్ యూజువల్ రేసుగురంలో శృతి హాసన్ లాగా పెద్ద ఎక్స్ప్రెషన్స్ ఏమి ఇవ్వదు సో నెక్స్ట్ డే వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని బ్రంచ్కి వెళ్ళాము సో చూడటానికైతే ఇది చాలా బాగుంది రెస్టారెంట్ ఫుడ్ కూడా చాలా చాలా బాగుంది అనుకొని మీరు అనుకుంటారేమో చండాలంగా ఉండింది టేస్ట్ అయితే టేస్ట్ బాగాలేదు కానీ బిల్లు మాత్రం అదిరిపోయింది సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో పాటు కాకపోతే వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్ సో బ్రంచ్ అయిపోయిన తర్వాత వాళ్ళ క్లాస్కి వెళ్ళిపోయారు సో దట్స్ ఇట్ సో దిస్ ట్రిప్ వాజ్ రియలీ గుడ్ ఐఎమ్ సో హ్యాపీ వీ కుడ్ మేక్ ఇట్ అయిపోయింది మీకుతో బ్రంచ్ సో హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ Thank you for coming, visiting. It was really fun. I was super surprised. అంతా అబద్ధం కొంచెం డౌట్ వచ్చింది ఆల్రెడీ మేము వస్తామని Yeah. బట్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye. Subscribe and like and comment. అవసరం లేదు